ఈ ఇంట్లో అడుగు పెట్టిన రోజే నేనొకటి అనుకున్నా, ఎప్పటికైనా సరే ఈ ఇంటికి యజమానురాల్ని కావాలని. ఈ ఇంటికి కాలేకపోయినా ఈ 10 కోట్లతో మరొక ఇంటికి నేను యజమానురాలనవుతాను. అప్పుడు నాకు నేనే జమీందారుని, నాకు నేనే రాజుని, నాకు నేనే మంత్రిని. తప్పండి. పరాయి సొమ్ము పాము లాంటిదంటారు. అది మనకు క్షేమం కాదండి. మీరు నోరు ముయ్యకపోతే ఇదే గోతిలో మిమ్మల్ని పాతి పెడతాను. అప్పుడు మీకు క్షేమమే కదా. అలా జరగకూడదండి. అలా జరగకూడదంటే మాతో చేతులు కలపండి, లేదా మీ అస్థికలను నేను గంగలో కలుపుతాను. అంత పనెందుకులేండి, మీతోనే చేతులు కలుపుతాను. వెరీ గుడ్. ఒరే అవతారం, రేపు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ వచ్చినప్పుడు ఇల్లంతా హడావిడిగా టెన్షన్గా ఉంటుందిరా. ఈ డబ్బు కొట్టేయడానికి అదే సరైన సమయం. రేపు ఉదయమే డబ్బు మొత్తం మన సొంతం కాబోతుంది. నమస్కారం బాబు. నమస్తే. మీరు? వీఆర్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. నమస్కారం బాబు. జమీందార్ గారి ఇంటిని సర్చ్ చేయడానికి వచ్చాం. అలాగా, రండి బాబు రండి. ఒరే అవతారం, అక్కాయ్, జమీందారు గారు ఎంతో ముచ్చటపడి తవ్వుకున్న గొయ్యిని మనం వెళ్ళి తవ్వుకుందామా? అలాగేనక్క. భార్యగారండి, ఒక్కసారి లోపలికెళ్ళి చూసి వాళ్ళు బిజీగా ఉన్న టైంలో వెళ్ళటం మంచిదండి. పొరపాటున మనం గొయ్యి తవ్వుతుండగా ఆ శబ్దాన్ని వాళ్ళు విన్నారంటే అదే గోతిలో మనల్ని పాతి పెడతారండి. నువ్వు మరీ పిరికోళ్ళ ఉన్నావు బావా. రాక రాక మీ బావకి మంచి ఐడియా వచ్చిందిరా. ఈసారి దీన్ని ఫాలో అవుదాం. లోపలికెళ్దాం పద. పద బావా. మీ ఇంట్లో ఉన్న డబ్బంతా ఇదేనా? అవును సార్, మా ఇంట్లో ఉన్న డబ్బంతా ఇదే. కానీ ఈ ఇంట్లో 10 కోట్ల విలువైన డబ్బుందని మాకు పక్కా సమాచారం వచ్చింది. మరి ఆ డబ్బంతా ఏమైనట్టు? బాబు, ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చుంటారు బాబు. మీరెవరు? మాకు బాగా కావలసిన వారు. చూడబోతే పనివాళ్లా ఉన్నారు. చూడండి ఆఫీసర్, ఇక్కడ పని వాళ్ళు ఎవ్వరూ లేరు. అందరూ మా సొంత మనుషులే. మీరు వచ్చిన పని చూసుకుంటే మంచిది. ఓకే. నిన్న ఊళ్ళో 10 కోట్ల విలువైన ప్రాపర్టీ అమ్మారని మా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. దానికి సంబంధించిన ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. ఆ డబ్బంతా ఏమైంది? మీకొచ్చిన ఇన్ఫర్మేషన్ తప్పు. నేనమ్మింది 10 కోట్ల విలువైన ఆస్తి కాదు, కేవలం ₹1 కోటి ఆస్తి మాత్రమే. సారీ సార్, గవర్నమెంట్ రేట్ ప్రకారం ₹1 కోటి, కానీ ప్రైవేట్ రేటు 10 కోట్లు. మీరు అడుగుతున్నది గవర్నమెంట్ రేటా, ప్రైవేట్ రేటా? ప్రైవేట్ రేటు. సారీ, రిజిస్ట్రేషన్లో ఉన్న దాని ప్రకారం నేనమ్మిన ప్రాపర్టీ విలువ కేవలం ₹1 కోటి మాత్రమే. తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది. ఓకే సార్, మరి ఆ ₹1 కోటి ఏమైనట్లు? నాకు ₹10 కోట్ల అప్పుంటే ₹1 కోటి తీర్చాను. మిగతా ₹9 కోట్ల మీరిస్తారా? ఓకే. ఇక్కడున్న డబ్బులకి నగలకి మీ దగ్గర లెక్కలున్నాయా? కుటుంబరావు బాబు, ఇదిగోండి బాబు, ఇదిగోండి ఈ నగలకు సంబంధించిన లెక్కలు చూడండి.
తొందరగా. పదండి, వాళ్ళు బయటకు వచ్చారంటే అందరం దొరికిపోతాం. రండి రండి. మా అక్క ఇప్పుడు కోటేశ్వరాలైపోయింది. ఇక రేపు మాపో ఈ ఊరు నుంచి జెండా పీకేసి ఏ కాకినాడలోనో సెటిల్ అయిపోద్ది కదే అక్క. ఈ విజయనగరం కాంతమ్మ ఇక నుంచి కాకినాడ కాంతమ్మగా అవతారం ఎత్తబోతుందిరా. ఈ 10 కోట్ల రూపాయల్ని భవిష్యత్తులో 100 కోట్లుగా మార్చి ఈ రాష్ట్రానికే ముఖ్యమంత్రి కాబోతుందిరా. ఏంటండి, మీరు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారా? ఎస్. రాణి రుద్రమదేవిలాగా, ఝాన్సీ లక్ష్మీబాయిలాగా రాజ్యాన్ని ఏలాలన్నదే నా చిరకాల కోరిక. అది ఏనాటికైనా నెరవేరుస్తాను. కోరిక బానే ఉంది కానీ పోరిక బాలేదండి. తమరు నోరు ముయ్యండి. ఓకే సార్, మీ దగ్గర ఉన్న డబ్బులకి నగలకి కరెక్ట్ ప్రూఫ్స్ ఉన్నాయి. సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్. ఇట్స్ ఓకే. ఇంకెప్పుడు తప్పుడు సమాచారం తీసుకొచ్చి ఎదుటివారిని తప్పుగా చూడకండి, ఎందుకంటే మీరు తప్పుగా మిగిలిపోతారు. ఓకే సార్, పదండి. అమ్మయ్యా కుటుంబరావు, మొత్తానికి మన 10 కోట్లు మనం కాపాడుకున్నామయ్యా. అది మీ తాత ముత్తాతల నుంచి వచ్చిన డబ్బు బాబు, ఊరికే పోతాదేటి. సరే సరే, బొంబాయి వెళ్ళే టైం అవుతుంది. పదండి బాబు. బాబు గారు, బ్యాగుల్లో డబ్బులు లేవు బాబు గారు. బాబు గారు, బ్యాగుల్లో డబ్బులు లేవు బాబు గారు. ఎవరో ఈ డబ్బంతా కాజేశారు. ఓరి భగవంతుడా, ఎంత పని చేసావయ్యా! తరతరాల నుంచి వచ్చిన ఆస్తిని అమ్మి డబ్బు కూడా పెట్టుకుంటే దాన్ని దొంగల పాలు చేసేవా? నా బిడ్డలకి చిల్లి గవ్వ కూడా లేకుండా చేసేవా? నేనేం పాపం చేశాను? నేనేం పాపం చేశాను? ఊరుకోండి బాబు గారు, ఊరుకోండి. వెతుకుదాం బాబు గారు. అసలు దొంగలు ఎవరో దొరుకుతారు బాబు గారు. లేదు కుటుంబరావు, ఎవరో కావాలని చేశారు. ఇంటి దొంగలు ఈ దుర్మార్గానికి ఒడిగట్టారు. నమ్మి చేరదీసినందుకు నమ్మక ద్రోహం చేశారు. వాళ్ళెవరో తెలియాలి, వాళ్ళెవరో తెలియాలి. ముక్కలు ముక్కలుగా నరికేస్తాను, సర్వనాశనం చేస్తాను. బాబు గారు, బాబు గారు, బాబు గారు, బాబు గారు, బాబు గారు, బాబు గారు. బాబు గారు, అయ్యో బాబు గారు, అయ్యో ఏమైందిరా బాబు? ఏమైందిరా బాబు? బాబు గారు, బాబు గారు, అయ్యో బాబు గారు.
బాబు గారు అయ్యో బాబు గారు. లే బాబు. ఇది చాలా అన్యాయం అండి. జమీందార్ గారు చనిపోయారండి. మీరు నోరు ముయ్యండి. ఇప్పుడే అసలు యాక్టింగ్ మనం మొదలు పెడదాం. రండి వెళ్దాం. ఓరి భగవంతుడా, ఎంత పని చేసావయ్యా బాబు. నా బిడ్డను కూడా నాకు దూరం చేసావా? శంకర్ నారాయణ, లే బాబు. అయ్యో 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 అయ్యో, నేను ముందు నుంచి అనుకుంటూనే ఉన్నాను ఈ కోకిలమ్మ కుటుంబరావులు ఎంత దుర్మార్గానికి ఒడికడతారని. ఏం మాట్లాడుతున్నావు కాంతమ్మా? చాలే. జమీందారు గారు నిన్ను సొంత మనిషిని నమ్మి కోట్ల రూపాయలు నీ ముందు దాస్తే మూడో కంటికి తెలియకుండా డబ్బు మొత్తం మాయం చేస్తావా? ఎంత ద్రోహానికి ఒడికట్టడానికి నీకు సిగ్గులేదా? అవునక్క, ఇలాంటి వాళ్ళు ఊరికే వదలకూడదు. కుక్కలను కొట్టినట్టు కొట్టి ముక్కలు ముక్కలుగా నరికి కాకులకి గద్దలకి వెయ్యాలా? చాలే నోర్మోయ్. జమీందారు గారు పోయారన్న బాధలో మేముంటే నోటికొచ్చినట్టు మాట్లాడతావా? అమ్మగారు, ముందు అయ్యగారికి జరగాల్సిన కార్యక్రమాలు చూడండి. దుర్మార్గులారా, నీచులారా, మిమ్మల్ని తన సొంత మనుషులుగా నమ్మి తన గుండెల్లో పెట్టుకున్న మా అన్నయ్యని చంపడానికి నీకు మనసులా వచ్చిందిరా? అయ్యో, అలా మాట్లాడుతున్నారండి బాబు గారు. మేము అయ్యగారిని చంపడం ఏంటి? నోర్మై, నోర్మై! మా అన్నయ్య చనిపోయింది ₹10 కోట్ల డబ్బు దాచిన విషయం పెద్దయ్య బాబు గారికి మీకు తప్ప మరొకరికి తెలియదు కదా. అలాంటప్పుడు ఆ డబ్బు మీరు తీయకపోతే ఇంకెవరు తీస్తారు? అది నేననట్లేదు కోకిలమ్మ వదినా. అదిగో చిన్నబాబు గారు అడిగారు, ఆయనకి సమాధానం చెప్పండి. కాంతమ్మ నిజమే చెప్పింది కోకిలమ్మ. నా కొడుక్కి మీ భార్యాభర్తలకి తప్ప అక్కడ డబ్బు దాచిన విషయం మరెవరికి తెలీదు. అలాంటప్పుడు ఆ డబ్బుని ఇంకెవరు తీస్తారు? ఒరే వీరనారాయణ, పాపం కోకిలమ్మ గురించి నాకు బాగా తెలుసురా. తన బిడ్డల మీద ఒట్టు పెట్టి అబద్ధం చెప్పే పాపిష్టిది కాదురా. దీని వెనకాలేదో కుట్ర జరిగి ఉంటుంది. దాని గురించి ఆలోచిద్దాం. నువ్వు ఆగమ్మా.
ఇలా వీళ్ళను గుడ్డిగా నమ్మే అన్నయ్య దూరం అయిపోయాడు. నువ్వింకా మారవా? ఇలా జాలు చూపించబట్టే ఈరోజు 10 కోట్ల రూపాయలు మాయం చేశారు. అన్నయ్యని పొట్టున పెట్టుకున్నారు. వీళ్ళను ఊరికే వదలను. కుటుంబరావు, చివరిసారిగా అడుగుతున్నాను, ఓ డబ్బెక్కడ దాచావో చెప్పు. లేదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. సత్య ప్రమాణకంగా చెప్తున్నాను బాబు గారు, ఆ డబ్బు గురించి మాకు తెలదు బాబు గారు. ఆ డబ్బు మేము దొంగతనం చేయలేదు. మీరిలా చెప్పర్రా. మిమ్మల్ని నీకేమైనా పిచ్చి పట్టిందా? వాళ్ళనంతగా శిక్షించాలనుకుంటే కోర్టులున్నాయి, పోలీసులున్నారు, వాళ్ళకప్పచెప్పరా? అంతేగాని చంపడానికి నువ్వెవరివిరా? అమ్మా, వీళ్ళని పోలీసులకు అప్పచెప్తే 7 ఏళ్లకో 10 ఏళ్లకో తిరిగి బయటకొస్తారు. మన దగ్గర కొట్టేసిన 10 కోట్లతో దర్జాగా బయట తిరుగుతారు. వీళ్ళని చూస్తూ మనం ఊరుకోవాలా? చంపి పడేస్తే దరిద్రం వదిలిపోద్ది. బాబు గారు, మీరు నా మాటలు నమ్మట్లేదు కదూ. నిజంగా మేమే కనుక దొంగతనం చేసుంటే ఆ డబ్బంతా మా గదిలోనే కదా దాసాలి. ఒక పాలి మా గదికి రండి బాబు, ఆ డబ్బు మా గదిలో ఉందో లేదో మీకు చూపిస్తాము. నిజమే కదా బాబు గారు, వాళ్ళ దగ్గర డబ్బుంటే ఖచ్చితంగా వాళ్ళ గదిలోనే దాస్తారు. చూద్దాం పదండి. అక్కడ డబ్బులున్నాయనుకోండి, మీరనుకున్నట్టే శిక్షించండి. డబ్బు లేదనుకోండి, అమాయకులని వదిలేయండి. వీళ్ళిద్దరిని వాళ్ళ గదిలోకి తీసుకెళ్దాం. పదండి. ఓపెన్ చేయరా. చెప్పు, మీకింత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? మీరు ఏ నేరం చేయకపోతే ఇంత డబ్బు మీకు ఎలా వచ్చింది? చెప్పు. ఆపు నీ విధవనసా. చెప్పు, ఈ డబ్బు ఎక్కడిది నీకో? బాబు గారు, ఆ దేవుడు సాచికంగా చెప్తున్నాం, ఆ డబ్బు మా గదిలోకి ఎలాగొచ్చిందో నిజంగా మాకు తెలదు బాబు. కుటుంబరావు అన్నయ్య, ఈ డబ్బులు మీ దగ్గర లేకపోయినా కనీసం జాలిపడి వదిలేసేవాళ్ళు. ఇంత డబ్బు మీ గదిలో దొరికాక చిన్నబాబు గారేంటి, ప్రపంచంలో ఎవరైనా మిమ్మల్ని దొంగలే అంటారు. అవునే అక్క, ఎప్పటిదాకా ఈ కుటుంబరావు కోకిలమ్మ చాలా మంచోళ్ళు అనుకున్నాం. అసలు నిజాయితీ పరులే కాదని ఇదిగో ఈ డబ్బు దొరికాకే అర్థమైంది. అలా మన వాళ్ళని మనమే అపార్థం చేసుకుంటే ఎలా? ఎక్కడ ఏ పొరపాటు జరిగిందో ఏమో, ఎవరో కావాలని ఇరికించారనిపిస్తుంది. మీరు ఆపుతారా? అమ్మా, చూసావుగా వీళ్ళ నిజ స్వరూపం. ఇప్పుడేమంటావు? ఒరే కుటుంబరావు, 10 లక్షలు కావాలమ్మా అని ఒక్క మాట అడుగుంటే నేనే ఇచ్చేదాన్ని కదరా. ఎందుకురా ఇంతకు దిగజారావు? అమ్మా, మీరు కూడా. వీరనారాయణ, నీ ఇష్టంరా, ఏం చేసుకుంటావో చేసుకో. అమ్మా,
అమ్మా అమ్మా రేయ్ వీళ్ళని కట్టిపడేయండ్రా. పొద్దున్నే పోలీసులకు పట్టిద్దాం. నిజాలేంటో వాళ్లే చెప్పిస్తారు. బాబు బాబు నిజంగా మాకేం తెలియదు బాబు. బాబు బాబు అక్క రేపొద్దున ఆ కుటుంబరావు కోకిలమ్మ పరిస్థితి ఏంటంటావు? ఏముందిరా, పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి కాళ్ళు చేతులు విరగ్గొట్టి జైల్లో పడేస్తారు. ఆ తర్వాత మనం 10 కోట్లు తీసుకొని మనం పారిపోతాం. ఏ మహానగరంలోనే సెటిల్ అయిపోతాం.